సార్ నమస్తే సార్. నమస్తే. ఎక్కడ చూసినా అన్నదానాలు చేస్తారు. అన్ని దానాల కన్నా అన్నదానం అంటారు కదా సార్, దాని గురించి చెప్పండి. ఆకొల్ల కూడే అమృతము సోకోచువాడే మనుజుడు తాకొంచక ఇచ్చువాడే దాతధరిత్రిన్ అన్నాడు. ఆకలైనప్పుడు మనకు ఏది దొరికితే అదే పరమాన్నం. ఆకలైనప్పుడు మనకు ఆ ఆకలి తీరే పదార్థం ఏదైనా పరమాన్నంలాగే ఉంటుంది. ఆకలి లేనప్పుడు ఎంత అమృతం పెట్టినా కూడా అది ఇంపితం కాదు, కనుపద్ది కాదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఆకలైన వాడికి అన్నదానం చేయాలి, ఆకలైన వాడికి అన్నం పెట్టాలి. అది వాడిపోయిన చేల మీద వాన పడ్డట్టు. ఆకలైన వాడికి అన్నం పెడితే వాడిపోయిన చేల మీద వాన పడ్డట్టు. ఆకలి లేని వాడిని బలవంతంగా పిలుచుకొచ్చి రండి మా ఇంటికి భోజనానికి రండి, తినండి, ఇంకొంచెం పెట్టుకోండి అని బలవంతంగా వడ్డిస్తే వాడు 4 మెతుకులు తినే అన్ని ఆకులు అట్టే వదిలిపోతాడు. వాడికి అన్నం పెట్టడం ఎట్టాడితే అంటే సముద్రంలో వాన పడ్డట్టు. కాబట్టి సముద్రంలో వాన కురిస్తే ఏంటి ఉపయోగం? బయట వాడిపోయే చేలు మీద పడితే ఉపయోగం. కాబట్టి ఎప్పుడైనా అన్నదానం అనేది పేదవాళ్ళకి పెట్టాలి. పూర్వం రోజుల్లో కూటికి లేక గుడ్డకి లేక అలమటించే వాళ్ళు చాలామంది. అందుకని అక్కడక్కడ డబ్బులున్న వాళ్ళు గుళ్ళు గోపురాల కాడ ఏదైనా శుభకార్యాలు జరిగిన కాడ అన్నదానాలు పెట్టేవాళ్ళు. పాపం ఆకలిగా ఉన్నవాళ్ళు ఎంతో సంతోషంగా తిని వెళ్ళేవాళ్ళు. ఇవాళ జరిగే అన్నదానాలకి పాతకాలంలో పేదవాళ్ళుగా ఉన్నప్పుడు జరిగిన అన్నదానాలకి చాలా తేడా ఉంది. ఏంటంటే ఇవాళ ఎవడి కూటి గుడ్డకు లోటు లేదు. ఎవరికి ఆకలితో అలమటించే వాళ్ళు చాలా తక్కువ, ఎక్కడో ఉన్నారేమో కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇవాళ అన్నదానాలు రాండి అంటే వచ్చి గుళ్ళు కాడ గోపురాల కాడ ఉగాది పండగకి శ్రీరామనవమికి గుళ్ళు కాడ అన్నదానాలు పెడతారు. పెడితే అందరూ వస్తారు, సగం సగం తిని సగం సగం పారేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అన్నదానం చేసి ఏంటి సార్థకం? కాబట్టి ఆకలైన వాడికి అన్నదానం చేయాలి. పైగా అన్నదానం చేసినాక మళ్ళీ చదివింపుల కార్యక్రమం పెడతాడు. ఫలానా సుబ్బారావు రాముల వారికి మరి 100 రూపాయలు చదివించినారు, వారిని వారి కుటుంబాన్ని సరదా కాపాడు కాక రాముల వారని ఆశీర్వాదం మైకులో చెప్తూ ఉంటారు. ఆ మైకులో చెప్తే ఈ 100 రూపాయలు లేనోడు ఆడికి పోయి అన్నం తినలేడు. ఎందుకంటే తిని ఉట్టిగా వస్తే మరి చూసేవాళ్ళు వీడు తినేసి వెళ్ళిపోతున్నాడు, 1 రూపాయి కూడా చదివించలేదు అంటారని చాలామంది నామోషపడి మరి ఆ భోజనాలకు పోనవాళ్ళు ఉన్నారు. కొంతమంది డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా తిని వాడు 200 చదివిస్తే మనం 300 చదివించాలని అప్పు చేసి చదివించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి పాత రోజుల్లో కూటికి గుడ్డకి లేని వాళ్ళకు అన్నదానం చేయడం గొప్పదిగా ఉందా? ఆ సంస్కృతి బాగుందా? ఇప్పుడు తిని అన్నం పెడితే సగం తిని సగం పారేసి మరి చదివింపులు చదివించండి, చదివించినోడే గొప్ప, తినేసి రూపాయి ఇవ్వకుండా వెళ్ళిపోయినాడు పీనాసోడు అని తిట్టే సంస్కృతి బాగుందా? మీరు ఆలోచన చేయండి మరి. కాబట్టి అన్నదానం అనేది గొప్పది. అన్ని దానముల కన్నా అన్నదానం గొప్పది అని సామెత పూర్వం నుంచి నానుడేది. అలాగే అన్నం పరబ్రహ్మం అన్నారు. అన్నంలో దేవుడు ఉన్నాడు. ఎందుకంటే మనల్ని బతికించేవాడు దేవుడు అని. కాబట్టి అన్నం బ్రతికిస్తుంది మనల్ని. అన్నంలో దేవుడు ఉన్నాడు. అందుకే అన్నాన్ని చాలా పవిత్రంగా చూడాలి. అది ఆకలి అయినప్పుడే తినాలి, ఆకలి కాకుండా అన్నం తినకూడదు అని ఇక దానికి డైటీషియన్ విషయం లేకపోతే చాలా లోపలికి పోయింది. అది తినచ్చు, ఇది తినకూడదు, ఇది తినచ్చు, అది తినకూడదు. కష్టపడేవాడు ఏది తిన్నా బాగానే ఉంటుంది. కష్టపడకుండా సోమరిగా ఒళ్ళు కదలకుండా ఉండేవాడు ఏది తిన్నా రోగాలి. కాబట్టి ఇప్పుడు ఒళ్ళు కదలకుండా తినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సమాజంలో. కష్టపడి తినేవాళ్ళు 100లో 20 మంది కూడా లేరు. ఆ కష్టపడి తినేవాళ్ళు బాగానే ఉండరు. ఆ ఒళ్ళు కదలకుండా ఏసీల్లో ఉండి తినేవాళ్ళు మరి వాళ్ళకు తొందరగానే చాలా మందికి చాలా జబ్బులు వస్తూనే ఉంటాయి. కాబట్టి అన్నదానం అనేది పేదవాళ్ళకు చేయాలి. అది గతంలో ఎక్కువ మంది పేదరికం కూటిగుడ్డకు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అన్నదానం చేస్తే చాలా సార్థకంగా సమాజంలో చాలా సంతోషంగా తిని వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్నదానాలు అంత సార్థకమైనవి కావేమో అని నాకు అనిపిస్తుంది. ఎక్కడన్నా సిటీలో రోడ్లంటే తిరిగేవాళ్ళు దిక్కులేని వాళ్ళు వాళ్ళకి మంచిదే పెడితే కాదని లేదు. కానీ ఈ పల్లెటూరులో ఉత్సవాలకి వాటికి పెట్టే కాడ నాకు తెలిసి చాలామంది సగం కూడా తినకనే సగం పారేస్తున్నారు. ఇది మాత్రం నగ్న సత్యం. సగం తిని సగం పారేస్తున్నారు. వాడికి ఏంది అన్నదానం చేసేది? సగం తిని సగం పారేసేవాడికి అన్నదానం చేయాలా? తర్వాత అన్నదానం చేసినాక
చదివించినోడు పేరు మైకులో చెప్తే వాళ్ళు ఏం అన్నదానం చేసినట్టు? ఎవడొచ్చి మీ కాడ సంతృప్తిగా తింటారు? కాబట్టి అది కూడా ఒక రకంగా ఆలోచన. అన్నదానం చేసేవాళ్ళు మళ్ళీ డబ్బులు చదివించే కార్యక్రమం పెట్టకూడదు. లేనోడు ఏమొచ్చి తింటాడు వాడి దగ్గరికి? కాబట్టి అది మంచి పద్ధతి కాదు. కాబట్టి అన్నదానం చేయటం అనేది పూర్వం రోజుల్లో, కూటి గుడ్డుకు లేని రోజుల్లో అది చాలా మంచి కార్యక్రమంగానే పేరు పొందింది. ఈనాడు సగం తిని సగం పారేసే రోజుల్లో నాకు అన్నదానం అంత మంచిదని గొప్పదని నేను ఒప్పుకోవట్లేదు. అది ఎవరైనా సరే ఇక నుంచి మీరు సమాజంలో ఎక్కడైనా విందులకు పోయినా వినోదాలకు పోయినా అన్నాన్ని పారేయకుండా అది దేవుడిగా భావించి, నువ్వు దేవుడిని అయితే సగం పూజించి సగం వదిలేసి వస్తావా? అలాగే అన్నం తినే అంతా పెట్టుకో, పూర్తిగా తిను. అంతేగాని ఏదో అన్నీ పెట్టుకురావడం, అదట ఇదట చెప్పులు ఇచ్చి పారేయటం అనేది చాలా హృదయ విదారకమైనటువంటి విషయం. అది ప్రతి ఒక్కరూ ఈ సందేశం ద్వారా తినే ఆహార పదార్థాలు ఎవరు వేస్ట్ చేయకూడదు అనేది గమనిస్తారని నేను ఆశిస్తున్నా. ఇది మాత్రం తప్పక పాటించండి. అది